అల్వాలో స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొన్న కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రతగా ఉంచుకోవాలని కోరారు. అనంతరం ఈ కార్యక్రమంలో మల్లేష్ సయ్యద్ సాజిద్, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉండండి తర్వాత ఆలోచించాలి. సో ముఖ్యంగా అందరినీ కోరుకునేది ఒకటే, చెత్త బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా ఇంటికి వచ్చే ఆటోలు స్వచ్ఛ ఆటోలకి వేయాలని కోరుతూ బయట అసలు అంటే మన ఇంటి పరిసరాలు నీట్గా పెట్టుకుంటే మన కాలనీ నీట్గా ఉండి మళ్ళీ తర్వాత మిగతా ఏరియాస్ అవన్నీ కూడా చూసుకోవడానికి ఈజీ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మన పరిసరాలు నీట్గా పెట్టుకొని చెత్త బయట వేయకుండా స్వచ్ఛ ఆటోస్ ఇవ్వాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇంకా చెట్లు కూడా ప్రతి అంటే ఇప్పుడు పుట్టినరోజు కానివ్వండి, ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు చెట్లు నాటాలని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు వచ్చే ఫ్రెష్ ఎయిర్ మన చెట్ల నుంచే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. కాబట్టి ఎన్ని చెట్లు నాటుకుంటే మన ఆరోగ్యం అంతా బాగుంటుంది. కాబట్టి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఒక్కరోజని కాదు, ప్రతిరోజు కూడా మనము ఈ స్వచ్ఛత గురించి మనము స్వచ్ఛత పాటించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీకు మన మున్సిపల్ సిబ్బంది ఎంత ట్రై చేసినా అంటే గార్బేజ్ మేనేజ్మెంట్ పాయింట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి వాళ్ళ సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను. కానీ పబ్లిక్లో అవేర్నెస్ అనేది రావట్లేదు. మేము చెప్పడం అందరం పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి అందరూ కూడా చెప్తున్నాము. కానీ కొందరు ఉన్నారు బయటనే అంటే ఆఫీసర్కి వెళ్ళేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసి వెళ్ళిపోతున్నారు. అలా చేయకుండా స్వచ్ఛ ఆటోస్కి ఇస్తే వాళ్ళ ఏరియాస్ క్లీన్గా ఉంటాయి. కాబట్టి అది